హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ బయటకు వచ్చారు. పంచు డైలాగులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నానని, ఫిబ్రవరిలో బహిరంగ సభ పెట్టబోతున్నానని, నేను కొడితే అలా ఇలా ఉండదు, అది ఎలా ఉంటుందో కాంగ్రెస్ వాళ్ళకి బాగా ఎరుకే అంటూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. మరి కేసీఆర్ ఇప్పుడు రంగంలో దిగితే, ప్రజాక్షేత్రంలోకి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీన్ని మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. నిజానికి కేసీఆర్ చాలా కాలం ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. దాదాపు కొన్ని నెలల తర్వాత కేసీఆర్ బయటికి రావటం కానీ, బయట స్టేట్మెంట్ ఇవ్వటం కానీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎక్కడ కనపడింది లేదు, మాట్లాడింది లేదు. కానీ ఇది ఒక రైట్ టైంగా కేసీఆర్ భావిస్తున్నారు. కారణం ఏంటి అంటే, ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ రెండు పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక్కొక్కటిగా వ్యతిరేకత పెరుగుతున్న సమయం. ప్రత్యేకించి కేసీఆర్ మానసిక పుత్రికగా చెప్పుకుంటున్నటువంటి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండానే ప్రవేశపెట్టినటువంటి, ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అమలు చేసినటువంటి రైతు బంధు పథకం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది. ఇది రైతులకి అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ కనపడతా ఉంది. నిజానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసింది లేదు. కానీ ఈ సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నామని చెప్పింది, కానీ సంక్రాంతి రోజు రైతు భరోసా డబ్బులు పడలేదు. మళ్ళీ జనవరి 26 అని చెప్పింది. జనవరి 26 ఆదివారం బ్యాంక్ హాలిడే కావటం ఫలితంగా జనవరి 26 దాటిన తర్వాత అర్ధరాత్రి నుంచి అందరి అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పింది. తర్వాత ఈ చిన్న మెలక పెట్టింది, మార్చి 31 లోపు అందరికీ వేస్తామని చెప్పేసి. సరే, అందరికీ వేయడానికి టైం పట్టిందేమో, మెజార్టీ 27th పడతాయని అందరూ అనుకున్నారు. కానీ జనవరి 26 పోయింది, 27th పోయింది, 28 పోయింది, 29 పోయింది. కానీ చాలా కొద్ది మంది అకౌంట్లోనే, కనీసం 10% మంది అకౌంట్లో కూడా రైతు భరోసా డబ్బులు పడని పరిస్థితి. పైగా ఎన్నికల్లో వాళ్ళు చెప్పింది హామీగా 15,000 ఇస్తామని, ఇప్పుడు చెప్తుంది 12,000 ఇస్తామని. అంటే 2 దఫాలుగా 6,000 ఇస్తామని. అంటే మాట తప్పడం ఒకటి, సరిగా అమలు కాకపోవటం రెండోది. రుణమాఫీ కూడా అందరికీ కాకపోవటం, 500 రూపాయలు వడ్డకి బోనస్ ధర పెంచుతాం కింటాకి అని చెప్పి ఇప్పుడు సన్నాలకి అంటాం, అది కూడా అందరికీ పడకపోవటం. అంటే ఏ సంక్షేమ పథకంలో చూసినా సరే అనేక లోపాలు కొట్టొచ్చినట్టు కనపడటం. ఇందిరమ్మ ఇళ్లలో కూడా కొన్ని గ్రామాన్ని పర్టికులర్గా ఎంచుకుని ఆ గ్రామాలకే పరిమితం చేయటం. అంటే సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ఫెయిల్యూర్స్. ప్రతి మహిళకి నెలకి 2,500 ఇస్తానని కాంగ్రెస్ ప్రామిస్ చేసింది. ఆ ప్రోగ్రామ్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. 200 యూనిట్ల ఉచితం ఇస్తూ చాలా కొద్ది మందికే పరిమితం అయిపోయింది. ఇవన్నీ ఏ పథకంలో చూసినా సరే అనేక లోటుపాట్లు కనపడతా ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కూడా ఫెయిల్యూర్ కనపడుతూ ఉంది. హైదరాబాద్ అభివృద్ధిలో కొంత క్వశ్చన్ మార్క్స్ వస్తూ ఉన్నాయి. కంపెనీలు రావడంలో, ఉద్యోగాలు కల్పించబట్టడంలో, యువతకి అవకాశాలు కల్పించడంలో, హైదరాబాద్ బ్రాండింగ్ మీద పెంచడంలో అనేకమైనటువంటి విషయాలు ప్రజల్లో అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. పైగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ తేవడం ద్వారా, మూసీ నది ప్రాజెక్ట్ అనడం ద్వారా హైదరాబాద్ బ్రాండింగ్ మీద తగ్గించే ప్రయత్నం చేసింది. హైదరాబాద్ మార్కెట్ మొత్తం డౌన్ఫాల్ అయింది అనేటువంటిది ఒకవైపు వ్యాపారులు కూడా మొత్తుకుంటున్న పరిస్థితి. ఇలా కేసీఆర్ ఆపాయనే లేవనెత్తారు. సంవత్సరానికి మేము 15,000 కోట్ల ఆదాయాన్ని హైదరాబాద్లో పెంచేవాళ్ళం తెలంగాణ రాష్ట్రంలో. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే కాగ్ రిపోర్ట్ ప్రకారం 12,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది తెలంగాణలో. కానీ ఇది మళ్ళీ ఇంకా మార్చి నాటికి 15,000 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మేము 15,000 కోట్లు సంవత్సరం పెంచుకుంటే పోతే కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించింది, ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కడిస్తారు, దివాలా తీశారు ప్రభుత్వం, రాబోయే కాలంలో జీతాలు కూడా ఇవ్వలేదు అనే మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంట్లో నిజాలు లేవు అంటే కొన్ని నిజాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో 7 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత అనేది క్లియర్గా కనపడుతూ వచ్చింది. 7 సంవత్సరాల వరకు కేసీఆర్ పాలన మీద కొంత పాజిటివ్నెస్ ఉంది. కానీ 7 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత ఫిక్స్ పోయింది. ఎన్నికలు వచ్చేసరికి అది బయటపడింది. కాంగ్రెస్కి అది ఓటు రూపంలో మారి అధికారం రావడానికి కారణమైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం 1 year కాలంలోనే చాలా వ్యతిరేకత రావడం స్టార్ట్ అయింది. కారణం, ఇచ్చిన హామీలు అనేకం కావటం, అమల్లో మాత్రం లోపాలు ఉండటం. ఇప్పటివరకు ప్రధానంగా కాంగ్రెస్ని నమ్ముకొని ఓటేసినటువంటి రైతాంగానికి సరిగా న్యాయం జరగకపోవటం, ఇప్పటికీ 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు పైన కడితే ఖచ్చితంగా మాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకి చేయలేదు. పైగా పైన కడితే అని కండిషన్ పెట్టడం కూడా రైతులకు నచ్చలేదు.
ఎందుకంటే ఒకవైపు పెట్టుబడి పెట్టే టైంలో ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోగా పైగా పైన డబ్బులు కడితే రుణమాఫీ అవుద్దంటే ఎట్ట కట్టాలి? ఎలా ఎక్కడ తీసుకొచ్చి కట్టాలి? ఒకవేళ రైతుల దగ్గరే డబ్బులు ఉండే పరిస్థితి ఉంటే ప్రభుత్వం మీద ఎందుకు ఆశపడతారు? ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో మీకు అధికారం వచ్చినప్పుడు విషయాన్ని గుర్తు చేస్తా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సరే ఎవరికి ఎంత అన్న అప్పుని ₹1,00,000 వరకు మొత్తం మాఫీ చేసి పడేశారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేయాల్సింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చాలా గందరగోళం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు అదే అంటాడు, 2,00,000 వరకు మనం మాఫీ చేసి ఉంటే పోయేది కదా, పైన కండిషన్స్ ఎందుకు, మనం ఇచ్చిన హామీ అమలు చేసి అన్నట్టు రైతుల్లో ఉండేది. అంటే ఒక హామీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేసి ఉండి రెండో హామీలో కొన్ని లోపాలు ఉన్నా సరే పెద్ద వ్యతిరేకత రాదు. కానీ ఏ పథకంలో చూసినా ఎన్నో కొన్ని లోపాలు. ఇప్పుడు రుణమాఫీలో నేను చెప్పింది, రైతు బంధు అంటే ఇప్పుడు రైతు భరోసా పూర్తిగా పడకపోవటం, ఇప్పటి వరకు ఇంతకుముందు కూడా పడకపోవటం. గతంలో పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒకసారి పడింది, ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటే అనుకోవాలి. కానీ పట్టమే స్టార్టింగే, ఇప్పుడు రైతు భరోసా స్టార్ట్ అయిందే, ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత కూడా అనేక లోపాలు కనపడుతున్నాయి. సో ఇది ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో పకడ్బందీగా కేసీఆర్ రంగంలోకి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్కి హైక్ వస్తుంది. నిజంగానే రైతు నాయకుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు. రైతు బంధు కేసీఆర్ స్టార్ట్ చేసిన తర్వాతే దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేయడం స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి గారు కూడా ఈ పథకాన్ని కాపీ కొట్టే కేంద్రంలో పెట్టారు. కాబట్టి కేసీఆర్కి క్రెడిట్ ఉంటుంది, రైతు నాయకుడు కేసీఆర్ అనేటువంటిది. పోయినసారి ఎన్నికల్లో మీకు గుర్తుండి చెప్తాను, కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు, కేటీఆర్ పాస్ అయ్యాడు అన్నట్టు ఒక నానుడు. ఎందుకంటే కేటీఆర్ బాగా దృష్టి పెట్టినటువంటి హైదరాబాద్లోనేమో బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలిచింది. కేటీఆర్ మార్క్ అంటారు దాన్ని. ఎందుకంటే హైదరాబాదు, ఐటీ, బ్రాండు ఇవన్నీ కేటీఆర్ మీద బాగా ముద్ర ఉండేవి. కానీ పల్లెలు, రైతాంగం, పెన్షన్లు ఇవన్నీ కూడా కేసీఆర్ బ్రాండ్. కానీ కేసీఆర్ ఓడిపోయాడు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అంత గ్రామాల పట్టుగా కేసీఆర్ నడిచాడు. కానీ కేసీఆర్ ఊళ్ళలో కాంగ్రెస్ కోట్లేశారు రైతులు మొత్తం. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ హీరో కాబోతున్నాడు, కేవలం కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఫలితంగా, కాంగ్రెస్ పథకాలు అమలు చేయడంలో ఫెయిల్యూర్స్ ఫలితంగా. రేవంత్ రెడ్డి గారు దీన్ని రివ్యూ చేసుకోకుంటే మంచిది, లేకపోతే అది మొత్తంగా ప్రభుత్వం పడిపోవటానికి రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళా అధికారం రాకపోవడానికి కారణమవుతుంది. చేతులారా రేవంత్ రెడ్డి తిరిగి కేసీఆర్ చేతులు అధికారాన్ని పెట్టినోడు అవుతాడు. నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది, ఎవరి పరిపాలన బాగుంది అని పెడితే కేసీఆర్ పరిపాలన బాగుందని చెప్పేసి కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో ప్రజలు అభిప్రాయపడ్డారు. దాదాపు 75% ఏమో కేసీఆర్ వైపు, కేటీఆర్ వైపు, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే కేవలం 20% మంది మాత్రమే రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఇది నిజంగా రేవంత్ రెడ్డి దీన్ని రివ్యూ చేసుకొని తీరాల్సిందే. కాంగ్రెస్ పెద్దలు రివ్యూ చేసుకొని తీరాల్సిందే. కాంగ్రెస్ పెద్దలు ఎవరి కాళ్ళు ఇంకోటి లాగుదామని చూసుకోవడం తప్ప, నన్ను తిట్టలేదు కదా పక్కనోనిగా తిట్టేదని వాళ్ళు అనుకోవడం తప్ప, వాళ్ళు సాటిస్ఫై చేసిన ఒక్క సమాజాన్ని చెప్పండి. యువతని సాటిస్ఫై చేశారా? రైతులను సాటిస్ఫై చేశారా? వృద్ధుల్ని సాటిస్ఫై చేశారా? మహిళలను సాటిస్ఫై చేశారా? ఒక ఫ్రీ బస్ తప్ప సరిగా అమలు అవుతున్నటువంటి ఇంకోటి ఏముంది చెప్పండి? ఆ ఫ్రీ బస్లో కూడా అనేక లోపాలు కనపడుతుంది. సో కాబట్టి ఈ విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రివ్యూ చేసుకోకపోతే కేసీఆర్ మామూలుడు కాదు. తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజుల్లో ఎలా నడిపించాడు, ఎలా ఉరకలెత్తించాడు, ఎలా బీఆర్ఎస్ మార్కుని, అప్పుడు టీఆర్ఎస్ మార్కుని ఎలా ప్రజల్లో వేసుకోగలిగాడు. ఉప ప్రాంతీయ పార్టీ అనేవాళ్ళు ఒకప్పుడు టీఆర్ఎస్, ఉప ప్రాంతీయ పార్టీ కొన్ని జిల్లాలకే పరిమితం అనేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ ఇంకా పెద్ద పార్టీ. కానీ కాంగ్రెస్ను కొట్టేసి 10 సంవత్సరాలు అసలు కాంగ్రెస్ ఉందా లేదా అనిపించాడు. ఏదో కేసీఆర్ మీద వ్యతిరేకత పెరగటం ఫలితంగా మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. కానీ అందులో వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ కుటుంబం, దీని మీద ప్రజల్లో కొంచెం కోపం, వీటి వల్ల కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. 2 కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవన్నీ కారణం. కానీ కేసీఆర్ మార్కేస్తే, పిడికలు బిగిస్తే, మాట్లాడితే ప్రజలు ఇలాంటి స్పందన రాదు, చాలా గట్టిగా వస్తుంది. ఇవాళ కేసీఆర్ మాట్లాడే మాటలు కూడా తెలంగాణ సమాజంలోకి బలంగా వెళ్ళే అవకాశం ఉంది. ఆయన మాటలు మాంత్రికుడు అంటారు. మాటలతో ఆకట్టుకోవడం కేసీఆర్ తత్వం. కాబట్టి అందులోనూ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సమయంలో, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ కనపడుతున్నటువంటి సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్స్కి కూతవేటి దూరంలో, ఒకేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో, ఈ టైంలో కనుక కాంగ్రెస్ అనవసరంగా బదనాం కొని తెచ్చుకుంటే అది వాళ్ళకే ఇబ్బందికరం, వాళ్ళ అధికారానికి, వాళ్ళ పార్టీకి నష్టదాయకం అనేటువంటి చాలా క్లియర్గా మనకు కనపడుతున్న అంశం.
మరి చూడాలి కేసీఆర్ రంగంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మీద మనం చూడబోతున్నాం అనేటువంటిది.